అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మ్యాంగో యోగర్ట్ని ప్రిపేర్ చేసుకుందామండి. చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడా మ్యాంగో యోగర్ట్ని ప్రిపేర్ చేసుకుందామండి. మనం ఇంట్లోనే ఎంతో హైజీనిక్గా ఇంట్లోనే ఈ మ్యాంగో యోగర్ట్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుందామండి. ఇంకెందుకండి ఆలస్యం, మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా? నేను ఇక్కడ స్టవ్ వెలిగించానండి. దాంట్లో ఒక బౌల్ పెట్టాను. దాంట్లో 1 గ్లాస్ మిల్క్ తీసుకున్నానండి. ఈ మిల్క్ని కాస్త బాయిల్ అవ్వనిద్దాము, కాస్త మరగనిద్దాము. ఇవి మరిగి లోపు మనం దీంట్లో షుగర్ని యాడ్ చేద్దామండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేశానండి. షుగర్ అనేది ఇంకా మన ఇష్టం, ఎందుకంటే ఒక్కొక్క మ్యాంగో టేస్ట్ని బట్టి కూడా మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇంకా 2 టేబుల్ స్పూన్ మాత్రమే యూస్ చేశాను. నెక్స్ట్ నేను ఇక్కడ మిక్సీ జార్ తీసుకున్నానండి. ఆ జార్లోకి 1 కప్ వచ్చి మ్యాంగో స్లైసెస్ కింద కట్ చేసుకొని మ్యాంగో పీసెస్ తీసుకున్నానండి. వాటిని చక్కగా బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడ మన మ్యాంగో బ్లెండ్ అయిపోయింది, చూసారా? ఇక్కడ మన మిల్క్ కూడా బాయిల్ అయిపోయాయండి. మనం ఇందాక మ్యాంగోని బ్లెండ్ చేసి పెట్టాం కదా, ఆ పల్ప్ని, ఆ మ్యాంగో పల్ప్ని ఆ మిల్క్లో యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలండి. స్పూన్తో కానివ్వండి, లేదంటే విస్కర్ హెల్ప్తో కానివ్వండి, దాన్ని చక్కగా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఆ మ్యాంగో అంతా మన మిల్క్లో మెల్ట్ అవ్వాలి, బాగా కలిసిపోవాలి, అలా మిక్స్ చేసుకోవాలి. మనం ఇక్కడ మిల్క్ని స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లనిద్దామండి. మనం పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ నేను ఇక్కడ ఒక బౌల్లో పెరుగు తీసుకున్నానండి. అది కొంచెం గట్టిగా ఉంది పెరుగు, సో నేను దాన్ని గిల్ల కొట్టుకుంటున్నాను స్పూన్తో. ఇలా కొంచెం మన పెరుగుని కొంచెం ఇలా లిక్విడ్ ఫామ్లో చేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నానండి. బౌల్ తీసుకొని దాంట్లో ఇక్కడ ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు ఇందాక మనం పెరుగుని గిల్ల కొట్టాం కదా, దాన్ని వేసుకున్నాను. నేను ఇంకొక బౌల్ కూడా తీసుకున్నానండి. ఇది మట్టి పాత్ర. దాంట్లో కూడా మనం మ్యాంగో యోగర్ట్ని ప్రిపేర్ చేసుకున్నామండి. దీంట్లో కూడా నేను ఒక 2 టేబుల్ స్పూన్ వరకు మనం పెరుగుని యాడ్ చేశానండి, చూసారా? యోగర్ట్ అనేది మనం మట్టి పాత్రలు చేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుందండి. నెక్స్ట్ ఇందాక మనం పాలు కాచి పెట్టాం కదా, ఆ మ్యాంగో పల్ప్ వేసి దాన్ని కూడా మనం అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కాస్త స్పూన్తో మనం మిక్స్ చేసుకోవాలండి. చక్కగా మనం యోగర్ట్ వేసాం కదా, అదంతా మిక్స్ చేసుకోవాలి. అంటే మనం ఇప్పుడు బయట పెరుగుని తోడు పెడతాం కదా, అలాగే ఈ మ్యాంగోతో చేసుకున్న మిల్క్ని కూడా కాస్త తోడు పెట్టుకోవాలన్నమాట. తోడు పెట్టుకొని అలా స్పూన్తో చక్కగా మిక్స్ చేసుకోవాలండి. దీనిపైన ఒక లిడ్ అనేది పెట్టుకొని ఓవర్ నైట్ అంతా మనం పక్కన పెట్టేసుకోవాలండి. ఓవర్ నైట్ టైం కుదరకపోతే అట్లీస్ట్ 6 to 7 అవర్స్ అయినా మనం దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. దీనిపైన మూత పెట్టేసుకొని మనం ఒక సైడ్కి పెట్టేసుకుందాము. ఆ నెక్స్ట్ డే రోజు నేను లిడ్ని ఓపెన్ చేసి చూసానండి. మన యోగర్ట్ అనేది ప్రిపేర్ అయిపోయింది. మన మ్యాంగో యోగర్ట్ అనేది ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ ఈ యోగర్ట్ని తీసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి. అట్లీస్ట్ ఒక 3 to 4 అవర్స్ మనం ఫ్రిడ్జర్లో పెట్టుకొని ఫ్రీజ్ చేసుకుంటే యమ్మీ చల్లని మ్యాంగో యోగర్ట్ ప్రిపేర్ అయిపోయింది. అంతే, చాలా సింపుల్ అండ్ ఈజీగా, క్విక్ అండ్ టేస్టీగా చాలా బాగుంటుందండి. పిల్లలకైతే చాలా ఇష్టపడి తింటారు. ఎంతో హైజీనిక్ కూడా, చాలా యమ్మీ అండ్ హెల్తీ కూడా అండి. మీరందరూ తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందనేది నా కామెంట్స్లో షేర్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఒక్క లైక్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో కనుక చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కింద వచ్చే బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేయండి. అలా చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.